ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. అయితే ఇప్పుడు ఈ విషయంలో భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ ట్యాక్స్ ఏంటి? ఈ ట్యాక్స్ సాధారణంగా మనకి వివిధ రూపాల్లో ట్యాక్స్లు అయితే కడుతుంటాం. అయితే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఒక మనిషి వారసత్వంగా తన కుటుంబానికి ఇచ్చే ఆస్తి మీద కూడా ట్యాక్స్ వేయడం అనమాట. ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు సంపాదించాడు అనుకుందాం. ఆ 100 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఆయన చనిపోయిన తర్వాత వారసత్వంగా ఆయన కుటుంబానికి 100 రూపాయలు చెందాలి. అయితే ఆ 100 రూపాయల్లో 55 రూపాయలు ట్యాక్స్ కింద గవర్నమెంట్ తీసుకొని కేవలం 45 రూపాయలు మాత్రమే అతని కుటుంబానికి అందిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ 45 రూపాయల్లో అతను ఒక 20 రూపాయలు కొడుక్కి, 25 రూపాయలు భార్యకి వెళ్ళినాయి అనుకుందాం. 100లో 55 రూపాయలు వాళ్ళు తీసుకోగా 45 రూపాయలు కుటుంబానికి వచ్చినాయి. అందులో కూడా ఆయన వారసత్వ విల్లులో 20 రూపాయలు కొడుక్కి, 25 భార్యకని రాశాడు అనుకుందాం. ఒకవేళ భార్య చనిపోయింది కొన్నాళ్ళ తర్వాత, అప్పుడు భార్య ఆస్తి కొడుక్కే కదా వెళ్తుంది. ఆ కొడుక్కి ఇచ్చే డబ్బులో కూడా మళ్ళీ ఆవిడకి ఇచ్చిందే 25, ఆ డబ్బు మళ్ళీ కొడుక్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అందులో మళ్ళీ 55%, అంటే దాదాపుగా 15 రూపాయలు పోయి కేవలం 10 రూపాయలే కొడుక్కి చేరతాయి. ఇదన్నమాట చాలా తీవ్ర ప్రభావం చూపించే ట్యాక్స్ ఇది. అమెరికాలో అయితే ఇది అమల్లో ఉంది. అయితే అమెరికా అమలు చేయడానికి కొంత సదుద్దేశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సంపాదించారు, వాళ్ళ ఆస్తిని బతికున్నంతకాలం అనుభవించారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తిలో సగభాగం గవర్నమెంట్కి, సగం పబ్లిక్కి ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి అమెరికాలో ఈ విధానాన్ని అయితే అమలు చేస్తున్నారు. అయితే భారతదేశం లాంటి కంట్రీలో ఇలాంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ అయితే తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే బతికుండగానే ట్యాక్స్ కాదు, మనిషి చచ్చాక కూడా ట్యాక్స్ వేస్తారని చెప్పి. అయితే ఈ విమర్శలపైన కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.